శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. విశ్వావసునామ సంవత్సరంలో ధను రాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఎట్లా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం అనేది మనకు ధను రాశికి సంబంధించినవి. అయితే వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానము 5గా ఈ సంవత్సరము సూచిస్తుంది. అయితే వీరికి కూడా కొంత మిశ్రమ ఫలితాలే ఈ సంవత్సరము గోచరిస్తున్నాయి. అయితే వీరికి ముఖ్యంగా ఏదైనా పని వీరు ఒక పనిని ప్రారంభించిన తర్వాత అది వేరే వాళ్ళకి అప్పచెప్పి వీళ్ళు కొంత నిర్లక్ష్యాన్ని వహించే వైఖరి ఏదైతే ఉందో అది సంవత్సరము మానుకోవడం చాలా ఉత్తమం. ఏదైనా పనిని వీరు సొంత పర్యవేక్షణలో దాన్ని చేసుకోవడం చాలా మంచిది. అలాగే స్నేహితుల మధ్యలో కానీ బంధువుల మధ్యలో కానీ వాళ్ళ యొక్క ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వారి లోపల తల దూర్చకపోవడమే ఈ సంవత్సరము మీకు చాలా మంచిది. అయితే ఆర్థిక సంక్షోభం అనేది ఈ సంవత్సరం మీకు చాలా ఎక్కువగా గోచరిస్తుంది. అయితే ఆర్థిక క్రమశిక్షణ అనేది ఈ సంవత్సరం మీకు చాలా అవసరం. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువ పెట్టుబడిని ఈ సంవత్సరం పెట్టకపోవడమే కొద్దిగా మంచి ఫలితాలను ఇస్తుంది. అంటే ఆర్థికంగా మీరు ఎక్కువగా నిరాశకు లోనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆర్థిక పరంగా మీరు చాలా ఆచితూచి అడిగేయడం అనేది ఈ సంవత్సరం మీకు చెప్పదగినటువంటి సూచన. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎవరైతే రాణిస్తున్నారో వాళ్ళు కొంచెం మీ పై అధికారులతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నిరాశ నిస్పృహలు ఈ సంవత్సరం మిమ్మల్ని చాలా వెంటాడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏ పని మొదలుపెట్టినా అది సక్రమంగా పూర్తి కాకుండా చాలా కష్టంతో ఈ సంవత్సరం పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు ఈ ధను రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏదైనా కొత్త వ్యాపారాలు కొంచెం మీరు మంచి గైడ్లైన్స్తో ఎవరినైనా మంచి సంప్రదింపులు జరిపి ఈ సంవత్సరం ప్రారంభించినట్లయితే మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు రెట్టింపు కష్టపడితే తప్ప ఈ సంవత్సరము మంచి ఫలితాలను సాధించే అవకాశాలు లేవు. అలాగే ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఈ సంవత్సరం చాలా కష్టపడితే తప్ప మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు లేవు. అయితే మీరు ఈ సంవత్సరము వృత్తి ఉద్యోగాలు విద్య ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రెట్టింపు కష్టంతో తప్ప అంత సులభమైన ఫలితాలను అయితే సాధించలేరు. ఈ రాశి వారు వీరభద్ర స్వామికి కొంచెము అలంకరణ చేయడము, వారికి ఆరాధన చేయడం అనేది ఈ సంవత్సరము కాలభైరవ స్వామి వీరభద్ర స్వామికి వీరు ఈ సంవత్సరము పూజలు జరిపించినట్టయితే మంచి ఫలితాలను సాధించే అవకాశాలు ఉన్నాయి.